అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏలో అవినీతి రాజ్యమేలుతోంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పేద గిరిజనుల సంక్షేమం కోసం వెచ్చించాల్సిన కోట్లాది రూపాయలను కొందరు అధికారులు తమ జేబుల్లోకి నింపుకున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు బిల్లులు లేకుండా కోట్ల రూపాయల నిధులు ఎలా విడుదలయ్యాయి? కనీస పర్యవేక్షణ లేకుండా యంత్రాల పంపిణీ ఎలా జరిగింది? ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు పెద్దలెవరు? వాట్ ది స్టోరీ? అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏలో నిధుల గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. వంధన్ కేంద్రంలో యంత్రాలు వచ్చాయి కానీ బిల్లులు మాత్రం మాయం అయ్యాయి. గిరిజనుల సంక్షేమం కోసం వెచ్చించాల్సిన కోట్లాది రూపాయలను కొందరు అధికారులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఊపందుకున్నాయి. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయంలో ఒక పెన్ను కొనాలన్నా టెండర్లు, కొటేషన్లు ఉండాలి. అలాంటిది ఇక్కడ మాత్రం కోట్లాది రూపాయల విలువైన యంత్రాల కొనుగోలులో అవేవి కనిపించడం లేదు. గిరిజనులకు ఏం కావాలో చూడకుండా కేవలం తమ కమిషన్ల కోసం ప్రతి మండలానికి ఒకే రకమైన కుట్టు మిషన్లు అడ్డగట్టారనే ఆరోపణలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ ఆఫీసర్ నిర్లక్ష్యం ఈ అవినీతి తిమింగళాలకు వరంగా మారిందని, 11 మండలాల్లో వందన్ వికాస్ కేంద్రాల్లో ఒకే రకమైన యంత్రాలను పంపిణీ చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డబ్బులు పంపించాం, వాళ్లు వచ్చి యంత్రాలు బిగించారు, కానీ బిల్లులు మాత్రం ఇవ్వలేదంటూ ఏపీఎంలు చెప్తున్న మాటలు వింటుంటే అధికారుల మధ్య ఉన్న కుమ్మక్కు స్పష్టం అవుతోంది. ఖాతాల నుంచి డబ్బులు బదిలీ అయిన స్టేట్మెంట్లు తప్ప కొనుగోలు ఆర్డర్లు కానీ, అధికారిక రసీదులు కానీ రికార్డుల్లో ఎక్కడా లేకపోవటం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో కోఆర్డినేటర్, సిస్టమ్ ఆపరేటర్, ఏపీఎంల పాత్రపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐటీడీఏ పీఓ నోటి మాటతో ఆదేశించారని చెబుతూ తమకు నచ్చిన విధంగా నిధులను వాడుకుంటున్నారని సమాచారం. 1,15,000 మిషన్లు కొనడానికి ఇచ్చాం, కానీ మాకు ట్రాన్స్ఫర్ పెట్టమంటే పెట్టాం, కానీ మాకు రిసిప్ట్ ఇవ్వలేదు సార్. అందుకని మాకు ఆడిట్ చేయలేదు. ఇప్పుడు దాకా పెద్ద మిషన్లు కొన్నాము, దానికి రిసిప్ట్ ఇవ్వలేదు. చిన్న మిషన్లు కొన్నాము, దానికి రిసిప్ట్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు అందుకని మాకు ఆడిట్ అవ్వట్లేదు. ఏదో మాకు ఇది ఉపాధి కలుగుతుంది కదా అనేసి మేము ఇందులో దూరేం, కానీ మాకు మాత్రం మార్కెటింగ్ అవ్వట్లేదు, ఏమీ అవ్వట్లేదు సార్. ఎవరు చెప్పారమ్మా మీకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి? ఏపీఎం గారు చెప్పారు సార్. చెప్తే మేము పలానా సాయి ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి చేయమంటే మేము చేసాం సార్. ఎంత చేశారమ్మా? 1,15,000 సార్, 1,85,000, 3,61,000 సార్. వీటికి సంబంధించిన బిల్లులు ఏపీఎం గారు ఏమీ ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. మరి ఇవ్వకుండా ఎలాగమ్మా మీరు ట్రాన్స్ఫర్ చేశారు? 6,000 చేసిన దానికి మాకు రిసిప్ట్ ఇచ్చారు, కానీ సార్ మాకు 1,15,000 దానికి, 1,85,000 దానికి, 3,61,000 దానికి ఏం రిసిప్ట్ ఇవ్వలేదు సార్. దీనిపై ఏపీఎంలను వివరణ కోరగా అన్ని సక్రమంగానే జరిగాయని, ఎటువంటి అవకతవకలు జరగలేదని, కేంద్ర ప్రభుత్వ నిధులు ఐటీడీఏ ద్వారా మాత్రమే యంత్రాలను కొనుగోలు చేస్తామని, దీనిపై తమ ప్రమేయం లేదని అన్నారు. గిరిజన నిరుద్యోగ డ్వాక్రా సంఘాలు స్వయం ఉపాధి కోసం పెట్టుబడులను పెట్టడం జరిగిందని తెలిపారు. డ్వాక్రా సంఘాలు సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. 23 వీడివికల్ని ట్యాగ్ చేశారండి. అంటే మాకు వచ్చినటువంటి ప్రతి వీడివికి వచ్చిన 1,60,000లో 1,15,000 స్వింగ్ మిషన్లు ట్రాన్స్ఫర్ పెడితే 45,000 అనేది హబ్కి ట్రాన్స్ఫర్ పెట్టాను సార్. ఈ హబ్ అనేది ఈ వీడివికల్కి ట్యాగ్ అయినటువంటి పెద్ద యూనిట్ అనమాట. ఇక్కడ హైడ్రాలిక్ మిషన్లతో ప్లేట్ మేకింగ్ అనేది తయారు చేస్తారు. ఈ ప్లేట్ మేకింగ్ తయారు చేసేదానికి 5,50,000 రూపాయలు మేము ట్రాన్స్ఫర్ పెట్టాను సార్. ట్రాన్స్ఫర్ అంటే పిఓ గారి ఆదేశాల మేరకి మేము ట్రాన్స్ఫర్లు పెట్టామన్నమాట. అది తెచ్చి మాకు బిగించారు సార్. తర్వాత ఈ 45,000 అనేది ప్రతి వీడివిక నుంచి మాకు వచ్చి జమ అయింది 3,59,988 రూపాయలు మాకు వచ్చి జమ అయింది సార్. ఈ జమ అయిన డబ్బుల్ని కూడా మేము ఏం చేసామంటే 5,50,000 రూపాయలు ప్లస్ మా వీడివికలో కూడా జమ అయిన డబ్బులు ఇది కలిపి మేము 5,50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ పెట్టాం సార్. హైడ్రాలిక్ మిషన్లు, స్వింగ్ మిషన్లు తెచ్చి బిగించారు సార్. మాకు ఒక మిషన్ స్వింగ్ మిషన్ అంటే 15,000 రూపాయలు అండి. అలాగా మా మండలానికి సంబంధించి 1,15,000 రూపాయలు చొప్పున 10 మిషన్లకి 8 వీడివికల్కి 9,20,000 ట్రాన్స్ఫర్ పెట్టాం సార్. వాళ్ళు కంపెనీ నుంచి తెప్పించి మా కొటేషన్స్ అవి
ఇవ్వడం జరిగింది. సభ్యుల తీర్మానం ఇచ్చారు. అంటే ఫార్మాట్ ఉందా ఆలోచన ఉంటుంది. ఒకసారి మాకు జస్ట్ మీరు ఇలా చూపిస్తారు. అకౌంటెంట్ లేదు, అమ్మాయి సెలవు పెట్టినట్టుంది. ఇప్పుడు నోట్స్ వచ్చింది, కాల్ చేసి అడగండి ఇట్లా ఇచ్చారా ఉందా అని. మీకు కొనుగోలు అంటే మేము కర్ణాటక ఎక్కడ వెళ్తాము, బెంగళూరు ఎక్కడ వెళ్తాము, అభిప్రాయం ఓకే మేము ఇలాగ దీనికి ఇంత అవుతుంది, ఈ మిషన్స్కి ఇలాగా పలానా దగ్గర నుంచి తెస్తారు అంటే ఓకే చేసాము. అది అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం ట్రాన్స్ఫర్ అయ్యింది, వాళ్ళు సామాన్లు తెచ్చి పెట్టడం జరిగింది. ఉన్నాయి. నిర్వాహకుల వివరణ కోరగా తమకు ఎటువంటి అవగాహన లేని ఒకే రకమైన యంత్రాలను జిల్లా వ్యాప్తంగా ఇచ్చారని, తమ ఖాతాల నుండి నగదు తీస్తున్నారే తప్ప రసీదులు ఇవ్వటం లేదని, 2 సంవత్సరాల నుండి ఆడిట్ జరగలేదని వాపోతున్నారు. ఈ యంత్రాల వల్ల తమకు లాభం రావటం లేదని, నష్టాలను చవిచూస్తున్నామని తెలిపారు. ప్లేట్ని మళ్ళీ తీసుకొచ్చి ఇలా పేకింగ్ చేస్తాం సార్. ఈ కట్టలో 20 ఈ పేకింగ్లో 20 చేస్తాం సార్. 20 ప్లేట్లకి 100 రూపాయలు పడుతుంది సార్. ఎవరైనా ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆర్డర్ ప్రకారం చేస్తాం సార్. ముందుగా మేము ప్రెస్ చేసాం ఉంచామనుకోండి పాడైపోతుంది, కాబట్టి అలా ఆర్డర్ ఇచ్చిన బట్టి మేము చేసుకుంటాం. ఒక రోజుకి ఎన్ని అమ్ముతున్నారు? ఆర్డర్ వచ్చిన బట్టి ఉంటుంది సార్. ఇన్ని అని చెప్పలేము. ప్రెస్ చేయడం అయితే 600-700 చేస్తాం ఒక రోజుకి. దీని ద్వారా మీకు ఎంత లాభం వస్తుంది? లాభం అంటే పెద్దగా ఏం లేదు సార్. ఇది ఫస్ట్ టైం కదా, ఇంకా ఇది పబ్లిసిటీ కాలేదు కాబట్టి మేము ఇక్కడ మాకు వెలుగు తరపున మాకు ఇది అవకాశం కల్పించినా కానీ మాకు ఇక్కడ వచ్చేది పెద్దగా ఏం లేదు సార్. అంటే జీసీసీ వాళ్ళైతే కొనేవారు ఫస్ట్ నుండి. ఇప్పుడు మాకు వెలుగు తరపు నుంచి అదే డోగ్రా మహిళలకి ఒక అవకాశం కల్పించాలని ఇచ్చారు, కానీ ఇక్కడ నుంచి వచ్చే అవకాశం పెద్దగా లాభాలు అయితే ఏం లేదు మాకు. ఎందుకంటే రైతుల దగ్గర కొనుక్కుంటాం సార్. కొనుక్కొని తెచ్చి ఇక్కడ మేనేజ్ చేసేది 2 ఉంటాము. అది మన పెట్టుబడితో మేము పెట్టుబడి పెట్టుకొని కొనుక్కొని ఆ కుట్టిన వాళ్ళకేమో ఒక ఆకుకి రూపాయి ఇస్తాం సార్. దాంట్లో ఆకు ఖర్చు పోను, కరెంటు బిల్లు పోను, దీనికి కింద ప్రెస్ చేసి అట్ట ఖర్చు పోను తీసేగా మాకు మిగిలేది ₹1-10 ఇలా మిగులుతుంది సార్. అంతే. ఇది 5 రూపాయలు, అదే 5 రూపాయలకి అమ్ముడుపోతేనే మాకు ఇంత మిగులుతుంది సార్, లేదంటే లేదు సార్. గిరిజన ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను మింగేస్తున్న ఈ అవినీతి అధికారులపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు బిల్లులు లేకుండా కోట్ల రూపాయల నిధులు ఎలా విడుదల అయ్యాయి? కనీసం పర్యవేక్షణ లేకుండా యంత్రాల పంపిణీ ఎలా జరిగింది? ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు పెద్దలు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.